ఎన్నికల హామీ మేరకు పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు సోమవారం రామచంద్రపురం మండలంలోని ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకుడు ప్రమోద్ మాట్లాడుతూ తమ నాయకుడు మందాకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. గత ఎన్నికల్లో పెన్షన్లను పెంచుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, కానీ ప్రభుత్వం ఏర్పాటై 21 నెలలు దాటినా పెన్షన్ పెంచకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని మండలాల వారీగా వికలాంగులు రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి పింఛన్లను సాధించుకోవాలని ప్రమోద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. సంగారెడ్డి ఇన్ఛార్జిగా ఇలా ప్రమోద్ నాయకత్వంలో లింగం గారు కానీ ఇక్కడ ఉన్న నాయకత్వం కానీ ఇలా ప్రమోద్ అన్న ఇలా ఇంతమంది సమీకరించి ఇలా ధర్నా చేయడం జరుగుతుంది. మందాకృష్ణమాయ నాయకత్వం, మందాకృష్ణమాయ నాయకత్వం, పీడిత కులాల వితంతుల ఐక్యత, 2000 పెంచాలి, వికలాంగులకు 4000 ఉన్న పెన్షన్ 6000 పెంచాలి, మందాకృష్ణమాయ నాయకత్వం, మందాకృష్ణమాయ నాయకత్వం, పీడిత కులాల పెంచాలి, కొత్త పెన్షన్ రావాలి, కొత్త పెన్షన్ 4000 పెన్షన్ రావాలి, వికలాంగుల ఐక్యత, ఒంటరి మహిళల ఐక్యత, వృద్ధుల ఐక్యత, 6000 చేయాలి. మరో ఇక్కడ వచ్చి బయటకు వచ్చి మా బాధ వినాలి. వ్యక్తి ఇతనికి 15,000 ప్రభుత్వం ఇస్తారని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా పెన్షన్ రాక చాలా మంది ఉన్నారు. వారికి పెన్షన్ అర్హత వారు ఉన్నారు, భర్తను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా వృద్ధులు ఉన్నారు. వారు కూడా పెన్షన్ కొత్త పెన్షన్ ఇవ్వట్లేదు, వాళ్ళకి పెన్షన్ రావాలి. అదేవిధంగా 2000 ఉన్న పెన్షన్ 4000 కావాలి. అదేవిధంగా వికలాంగులకు 6000 ఉన్న పెన్షన్ 6000 కావాలని మేము డిమాండ్ చేస్తున్నాము. నా పేరు రామార శ్రీనివాస్ మాదిగ, నేను సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిని. ప్రస్తుతం ఈరోజు రామచంద్రపురం మండలంలో జరుగుతున్నటువంటి ఎంఆర్ఓ కలవాలని ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. గౌరవనీయులు మందాకృష్ణ మాదిగ అన్న ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అధికారం రాకముందుకు వృద్ధులకు, వికలాంగులు, ఒంటరి మహిళలకు, అదేవిధంగా వితంతులకు 2000 ఉన్న పెన్షన్ 4000 పెంచుతామని, అదేవిధంగా వికలాంగులకు 4000 ఉన్న పెన్షన్ 6000 పెంచుతామని ఎన్నికల ముందు మాట ఇవ్వడం జరిగింది. సుమారుగా ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది పైచీలకు ఉన్నారు ఏది పెన్షన్ తీసుకున్న వారు. కాబట్టి అదేవిధంగా అర్హత ఉన్న వృద్ధులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఇప్పటి వరకు ఈ రామచంద్రపురం మండలంలో చాలా మంది కూడా అర్హత ఉన్నా కూడా కొత్త పెన్షన్ రాక ఇబ్బంది పడుతున్న సందర్భం తెలిసిందే. అదేవిధంగా ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈనాడు ఈ ధర్నా కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు ప్రభుత్వానికి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా కొత్త పెన్షన్ రావాలి. అదేవిధంగా 2000 ఉన్నటువంటి పెన్షన్ 4000 పెరగాలి. అదేవిధంగా 4000 ఉన్నటువంటి పెన్షన్ 6000 పెరగాలని ఒక ప్రధాన ఉద్దేశంతో ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మా ఆవేదన తెలుపడానికి ఈరోజు సుమారుగా అనేక ప్రాంతాల నుంచి రామచంద్రపురం మండల కేంద్రంలో ఈరోజు ప్రమోద్ నాయకత్వంలో, అదేవిధంగా లింగము, అదేవిధంగా ఇక్కడ ప్రధాన నాయకత్వంతో చాలా మంది విఎస్పీహెచ్ చేత పెన్షన్దారుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఈ ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా 2000 ఉన్న పెన్షన్ 4000 పెరగాలి. అదేవిధంగా 4000 పింఛన్ వికలాంగులకు ఇస్తామన్నది ఏది ఉందో 6000 పెరగాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా కండరాల క్షీణితో బాధపడుతున్న వారికి 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ రామచంద్రపురంలో కావచ్చు, ఈ రామచంద్రపురంలో కేసీఆర్ కాలనీగా మొదలుకుంటే తెల్లాపూర్ మొదలుపెట్టిన రామచంద్రపురం మండలంలో అనేక బస్తీల్లో, అనేక గ్రామాల్లో
అర్హత ఉండి కూడా అది వికలాంగులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, భర్తను కోల్పోయిన వితంతులు కావచ్చు, చాలా మంది కూడా పెన్షన్ రాక ఇబ్బంది పడుతున్న సందర్భం తెలిసిందే. కాబట్టి ఎంఆర్ఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము, ఇది ప్రభుత్వానికి మీరు కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వండి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వండి. ప్రజాపాలన జరుగుతున్న సందర్భంలో ప్రజల ఆకాంక్ష, ప్రజల అవసరాలు, ప్రజలు కావాల్సిన పెన్షన్, ఈ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగ ప్రకారం రాజ్యాంగపరమైన హక్కు పెన్షన్ అనేది. ఖచ్చితంగా ఈ పెన్షన్ అందరికీ వచ్చేలాగా, పెన్షన్ పెరిగేలాగా గవర్నమెంట్కి మీరు నివేదిక ఇవ్వండి అని తెలియజేస్తూ అందరికీ ఉద్యమాలు తెలియజేస్తూ. ఇప్పుడు 2000 ఉన్న వాళ్ళకు 4000 ఈసారి ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. 20 నెలలు అవుతుంది ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయి కూడా ఆయన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దాకా పేదోళ్ళు ఆయన గుర్తు వస్తలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా పేదోళ్ళే, అంతా రామచంద్రపురం మండలం నియోజకవర్గం నుంచి వచ్చినాము. కేసీఆర్ కొల్లూరు, నాగలపల్లి, మాది ఇదే మండల్. ఖచ్చితంగా ఉన్న వాళ్ళంతా పేదోళ్ళే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వికలాంగులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, భర్త లేని వాళ్ళు ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు అక్కడ. ఖచ్చితంగా మాకు ఆయన ఎలక్షన్లకు ముందు ఏదైతే నెలలోపు మాట ఇచ్చిండో, నెలలోపు ఆయన నెలలోపు ఎలక్షన్ హామీ ఇస్తా అని చెప్పిండు. నెలలోపు పెన్షన్ 4000 చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు. యూట్యూబ్లో కొట్టి చూడండి, ఖచ్చితంగా అదే వస్తుంది. నెలలోపునే 4000 చేస్తా అని చెప్పిండు. వికలాంగులకు 6000 చేస్తా అని చెప్పిండు. వృద్ధులకు మన ఒంటరి మహిళలకి వాళ్ళకి 15000 చేస్తా అని చెప్పిండు. ఇప్పటిదాకా ఏమీ లేదు. ఓట్లు వేయించుకుంటూ అవతల పడ్డాడు, అయిపోయింది. ఇక కొత్త పెన్షన్ కూడా రాయాలి. 60 ఏళ్ళు ఉన్నారు, భర్త లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎవరు చెప్పుకోలేని పరిస్థితి ఉన్నది ఇక్కడ. ఖచ్చితంగా వాళ్ళ కొత్త పెన్షన్ కూడా రాయాలి, ఈ అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. అన్న మందకృష్ణ మాదిగ గారు ఇది పెట్టిండు కాబట్టి మేమందరం కలిసి చేస్తున్నాము. కృష్ణ పోరాడుతున్నాడు. మన తెలంగాణ మొత్తం ఇప్పటికి 105 మీటింగ్లు పెట్టిండు. 3 నెలల రోజుకు 3 మీటింగులు కంటిన్యూ చేస్తుండే ఆయన. అన్న ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకుంటలేడు. ఇంత పెద్ద ఎత్తున అవుతుంటే కూడా రేవంత్ రెడ్డికి రోజు మీటింగ్లు పేపర్లలో చూస్తుండే కాబట్టి కానీ ఆయనకి ఇంత దయ వస్తలేదు. కృష్ణ కేవలం పేదింట్లో అయినా కాబట్టి ఆ బాధ తెలుసు ఆయనకు. ఆయన దొరల ఇంట్లో ఉండలేడు, ఆయన దొర కాదు, పేదింట్లో పుట్టాడు కాబట్టి పేదల బాధ ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఒక్కడే పేదల కోసం పోరాడుతున్నాడు. 3 నెలలు ఒక్కరోజు కూడా లేకుండా ఇప్పుడు 105 మీటింగ్లు చేసిండు ఆయన. ఇదంతా రోజు పేపర్కి వస్తుంది, తెలంగాణ మొత్తం చేసిండు. కానీ రేవంత్ రెడ్డి అన్ని చూస్తుండు కానీ ఏం పట్టించుకుంటలేదు. ఆయన అమలు చేయకపోతే నెక్స్ట్ మన గ్రౌండ్లో ఉంది మీటింగు, పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ ఉంది. 20 లక్షల మందితో మేము మీటింగ్కి వస్తున్నాము. ఖచ్చితంగా ఆయన ఈలోపే చేస్తే ఆయనకు మర్యాద ఉంటుంది, గౌరవం ఉంటుంది. మేము కూడా మంత్రి అని గౌరవిస్తాము కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇది ఒక్క సైన్ పెడితే అయిపోతుంది. ఆయన జేబులోకి వెళ్ళి ఇస్తాడు పైసలు ఎవరికి. అంతా గరీబుల పైసలే, ట్యాక్స్ కట్టిన పైసలే, అంతా పేదోళ్ళ పైసలే, ఆయన సొంత పైసలు ఏం కావు. అంటే లేవు ఏం లేవు అంటుండు కానీ అది చాలా తప్పు. పేదోళ్ళకి పరిశ్రమలు చేయమంటారు ఆయన, వేరే ఏం చేయకుండా సరే పేదోళ్ళది కాబట్టి పెన్షన్ వస్తాయి. పేదోళ్ళకి 2000 ఇస్తారు, 4000 ఇస్తాయి. వాళ్ళ టాబ్లెట్లు వస్తాయి, ఏదో పెన్షన్ సూదీలకు వస్తాయి, ఏదో తిండికి వస్తాయి. టిఫిన్ చేసుకుంటూ తల్లిదండ్రులు చూడడంలో చాలా మంది ఉన్నారు కాబట్టి ఆయన పెన్షన్ మీద ఖచ్చితంగా తొందరగా ఇది ఆయన సంతకం పెట్టి అమలు చేయాలని కృష్ణ ఆమెలో కోరుతున్నాను. నేను వెల్లివారి ప్రమోద్, కొల్లూరు. మాది ఈదుల్లాదులపల్లి గ్రామము, మండల్ ఇన్ఛార్జి. నా పేరు లింగమయ్య. మందకృష్ణ ఆదేశాల ప్రకారంగా సీఎం హామీ ఇచ్చిన ప్రకారంగా, ఆయన ఎలక్షన్లో హామీ ఇచ్చిన ప్రకారంగా 2000 పెన్షన్ 4000 వేస్తా అన్నాడు, 4000 పెన్షన్ 6000 వేస్తా అన్నాడు. కాబట్టి మందకృష్ణ ఆదేశాల వరకు మన సీఎం ఆదేశాల వరకు ముందు ఎలక్షన్లప్పుడు హామీ ఇచ్చింది కాబట్టి దాని సందర్భంగా స్టేట్ లెవెల్లో, జిల్లా లెవెల్లో కలెక్టర్లకు ఇచ్చాం. మందకృష్ణలో చాలా జగన్లో మీటింగ్ పెట్టిండు, జిల్లా లెవెల్లో, లాస్ట్కు మండల లెవెల్లో ఇప్పుడు ధర్నా కూర్చున్నాం. ఈ హామీ సీఎం చెప్పిండు కాబట్టి ఎంఆర్ఓ బయటకు వచ్చి మాకు ఏం హామీ ఇస్తారో చెప్పాలని కోరుకుంటున్నాం.